హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు పంచవటి అని చెప్పాను కదండీ! ఇంతకుముందు వీడియోస్‌లో మీరు చూసే ఉంటారు. దాని గురించిన వివరాలైతే నేను తర్వాత చెప్తాను అని అన్నాను కదండీ! ఇదే అండి. ఈ పంచవటి మనకి చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవడానికి గానీ, లేదు డే కేరింగ్ అండి. పెద్దవాళ్ళని చూసుకునేది అది కూడా మీకు నేను చిన్న వీడియో చేసి పెట్టాను కదా! అలాగే తర్వాత ఈ ఫంక్షన్స్ అనే కాకుండా ప్లే స్కూల్ కూడా. అన్నిటికీ అనుకూలంగా ఉండే బిల్డింగ్ అండి. అయితే ఇది మా ఫ్రెండ్ వాళ్ళదండి. ఇది ఏ విధమైన ప్రమోషనల్ వీడియో అయితే మాత్రం కాదండి. మా ఫ్రెండ్ కోసం నేను చేస్తున్న వీడియో అనమాట. అయితే ఇక్కడంతా బాగా స్పేషియస్‌గా కింద కూడా చూసారా ఎంత స్పేషియస్‌గా ఉందో. పార్కింగ్ కూడా ప్లేస్ ఉందండి. చక్కగా ఉందనమాట. అయితే ఈ బిల్డింగ్ ఇన్ని అంతస్తులుంది కదా! పైకి ఎలాగా అని అనుకుంటున్నారా? మెట్లెక్కే అంటే అందరికీ కష్టమే కదండీ! లిఫ్ట్ కూడా ఉందనమాట. థర్డ్ ఫ్లోర్ వరకు ఉందండి. ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు బిల్డింగ్స్ అనమాట. ఎదురుగా బిల్డింగ్స్ అదే ఇళ్ళు ఉంటాయండి. అయితే ఇది ఫస్ట్ ఫ్లోర్‌లో అనమాట. మనం ఇలా లోపలికి వెళ్తూ ఉంటే చక్కగా విశాలమైన హాల్ అండి. చూసారా ఎంత విశాలంగా ఉందో. లోపల మనకి రూమ్స్ ఉంటాయన్నమాట. 2 బెడ్‌రూమ్స్ అండి. ఇటో బెడ్‌రూమ్ ఉంది. అటువైపు ఓ బెడ్‌రూమ్ ఉంది. బాత్రూమ్స్ కూడా ఏంటి లోపలే అనమాట అండి. చక్కగా విశాలంగా ఉంటుందండి. చక్కగా అలమరలవి కూడా ఉన్నాయన్నమాట. మనం ఏమైనా సామాన్లవి పెట్టుకోవడానికి కూడా అంటే ఫంక్షన్స్ చేసుకునేటప్పుడు విడిదిల్లుగా కూడా ఉపయోగపడుతుందండి. అట్లా అన్ని విధాలా అనుకూలంగా ఉండేటట్టు లోపల డ్రెస్సింగ్ టేబుల్‌తో సహా అరేంజ్ చేశారండి. ఇదిగోండి ఇలా అనమాట. ఇటో బెడ్‌రూము, అటో బెడ్‌రూము ఉంది. మధ్యలో పెద్ద హాల్ అండి. చూసారా? ఇట్లా ఉంటుందన్నమాట. తర్వాత ఇక్కడ స్పేషియస్‌గా కిచెన్ కూడా ఉందండి. మీకు ఈ రూమ్ కూడా చూపిస్తాను. ఇలా చక్కగా కొత్త వాటితో అన్నిటితో అరేంజ్ చేశారండి. ఆహ్, మనకి ఒక ప్లే స్కూల్ కూడా పెట్టుకోవచ్చు. అంత స్పేషియస్‌గా ఉందనమాట. హాల్‌లో అట్లా చేసుకోవచ్చండి. చిన్న పిల్లలతో ప్లే స్కూల్ కూడా అనమాట. ఈ అన్ని ఐడియాస్‌తో ఉందనమాట. ఇది బాత్రూమ్ కూడా చూడండి ఎంత చక్కగా ఉందంటే నీట్‌గా ఉంది. అన్ని విషయాలు మీకు వివరంగా తెలియజేయాలని నేను ఇలా చూపిస్తున్నానండి. చూసారా? అంతా అనమాట. అట్లాగే మంచి గాలి, వెలుతురు ఉండేటట్లుగా ఉందండి ఈ బిల్డింగ్ అయితే. తర్వాత కిచెన్ అండి. చూసారా? కిచెన్ కూడా అనమాట. చక్కగా అంటే డే కేరింగ్ అన్నారు కదండీ! తర్వాత ప్లే స్కూల్‌కి కూడా పిల్లలకి ఏదన్నా వాళ్ళకి అవైలబుల్‌గా ఉండడం కోసం కూడా ఇలా కిచెన్ కూడా ఏర్పాటు చేశారు. డే కేరింగ్‌గా పెద్దవాళ్ళని చూసుకునే విధానానికి కూడా ఈ కిచెన్ ఉపయోగపడుతుందనమాట. హాల్ అయితే చూడండి ఎంత స్పేషియస్‌గా ఉందో. ఎక్కడికక్కడ అలమరలు అంతా అరేంజ్ చేశారండి. అంటే ఒకవేళ డే కేరింగ్‌కి ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏర్పాటు చేయడానికి ఒక స్టవ్ కూడా అనమాట. చూసారండి పార్కింగ్ ప్లేస్ ఉందని చెప్పాను కదా! కింద అనమాట అండి. చూసారా? ఇక్కడ మన వెహికల్స్ ఏవైనా గానీ పెట్టుకోవచ్చండి. ఆ విధంగా ఉందనమాట. చాలా ప్లేస్ ఉందండి చక్కగా. ఇదైతే సందనమాట. ఈ తర్వాత మనం ఒక ఫ్లోర్ మనం చూసాం కదండీ! ఇది పై ఫ్లోర్ అండి. ఇది కూడా సేమ్ అనమాట. చూసారా? ఇక్కడ పైన లిఫ్ట్ ఉంది. ఇక్కడ కూడా అదే అన్ని ఫ్లోర్‌లకి లిఫ్ట్ ఉందిలెండి. నేను చెప్పడం తప్పు చెప్తున్నాను. ఇలా హాల్లోకి ఇలా వెళ్ళేటట్టు ఆ రూమ్ అండి. సేమ్ అనమాట. మనం కింద ఎలాగైతే చూసామో పోర్షన్స్ అలాగే ఉంటాయండి. సేమ్ టు సేమ్ అనమాట. 2 బెడ్‌రూమ్సు, అటాచ్డ్ బాత్రూమ్సు, తర్వాత హాలు, కిచెను అలా అనమాట. ఒక్కో బిల్డింగ్‌లో ఒక్కోటి ఏర్పాటు చేసుకునే విధంగా ఉండాలని ఆవిడ అనుకున్నారండి. అందుకనే ఆవిడ చెప్పిన విషయాలే మీకు నేను చెప్తున్నాననమాట. అంటే మనకి విడిదిల్లు అంటే మనకి పెళ్ళిళ్ళ సీజన్ కానప్పుడు విడిగా ఇంకేమన్నా మనం చేసుకునేటట్టు అనమాట. అట్లా. ఆ విధంగా ఉండేటట్లుగా ఇది ఏర్పాటు చేశారండి. మీకు దీని గురించి ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను కదండీ! ఆ నెంబర్‌కి మీరు కాంటాక్ట్ అయితే ఆవిడ మీకు మిగతా వివరాలన్నీ చెప్తారండి. ఫోన్ నెంబర్ ఉంది కదండీ! ఆ ఫోన్ నెంబర్‌కి మీరు కాంటాక్ట్ అవ్వండి. మీకు ఇందులో ఏది ఉపయోగపడుతుంది అనుకున్నా సరే, ఏది అవసరమైనా సరే ఆవిడని కాంటాక్ట్ చేస్తే ఆవిడ మీకు మిగతా వివరాలన్నీ చెప్తారు. దానికి కావాల్సిన సదుపాయాలు కూడా ఆవిడ ఏర్పాటు చేస్తారండి. నేను ఇలా వీడియోలో చెప్పే కంటే మీరు ఆ నెంబర్‌కి ఫోన్ చేస్తే మీకు తెలిసే వివరాలే ఎక్కువగా ఉంటాయన్నమాట. అందుకే నేను చెప్తున్నానండి. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తర్వాత బిల్డింగ్ పైన కూడా అండి ఆవిడ సరదాగా ఇలా లోటస్ పాండ్లు ఏర్పాటు చేసుకున్నారు. అది కూడా మీకు చూపిద్దామని చెప్పాను. పైన కూడా చాలా స్పేషియస్‌గా ఉందండి. అంటే షామియానా వేసుకుని ఏదైనా ఫంక్షన్ చేసుకునేలాగే ఉందన్నమాట పైన కూడా. చుట్టూ కూడా మనకి ఇంచుమించు మచిలీపట్నం అంతా కనిపించేలా ఉంటుందండి. ఈ బిల్డింగ్ అయితే మన మచిలీపట్నంలోని ఈడేపల్లి శక్తి గుడి దగ్గరలోనే అండి.